అండి. గోబీ మంచూరియని సింపుల్‌గా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లోని ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక కాలీఫ్లవర్‌ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నటువంటి వాటర్ దగ్గర కొద్దిగా సాల్ట్ ఏసి 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలనమాట. సో, ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని కూడా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేనిక్కడ అరకప్పు కార్న్ ఫ్లోర్ అండ్ అరకప్పు కన్నా తక్కువ మైదా నేను తీసుకున్నానండి. తర్వాత నేనిక్కడ ఫుడ్ కలర్ కూడా ఏసుకున్నాను. నా దగ్గరైతే ఫుడ్ కలర్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ ఏసాను. మీరు సరిపడినంత ఫుడ్ కలర్ ఏసుకోవచ్చు. అండ్ ఇక్కడ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ ఏసి ఆల్రెడీ ఆ ముక్కల దగ్గర వాటర్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అన్ని ముక్కల్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత హీట్ అయినటువంటి ఆయిల్ దగ్గర కాలీఫ్లవర్ ముక్కల్ని 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 1 బై 1 మనం ఫ్రై చేసుకోవాలనమాట. ఈవినింగ్ ఇది మంచి స్నాక్స్ అండి. అండ్ ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవరే వస్తది. నేనైతే ఇక్కడ డ్రై గోబీ మంచూరియన్ చేస్తున్నాను. సో, ఎవరైనా చెయ్యొచ్చనమాట. చాలా సింపుల్ మెథడు, సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా మనం తయారు చేసుకొని ఇంట్లోనే పిల్లలకి కూడా పెట్టొచ్చు. మా పాపకైతే చాలా ఇష్టంగా తింటదనమాట ఈ విధంగా ఫ్రై చేసి తనకిచ్చినప్పుడు. సో, ఈ విధంగా 1 బై 1 అన్ని ముక్కల్ని కూడా మనము వేపేసుకోవాలండి. నెక్స్ట్ గోబీ మంచూరియాని ఫ్రై చేసుకోవడానికి కావలసినటువంటి ఇంగ్రీడియెంట్స్ జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, కాలీఫ్లవర్ అండి. ఒక 2 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ పౌడర్‌ని వాటరుగా కలుపుకొని నేను సైడ్‌న పెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత జింజరు అండ్ గార్లిక్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్, కరివేపాకును కూడా బాగా మగ్గించుకోవాలండి. సో, ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత నేను టేస్టింగ్ సాల్ట్ ఏసాను. పెప్పర్ పౌడర్ కొద్దిగా ఏసుకోవాలి. సో, ఇక్కడ నేను టమాటా సాసు అండ్ చిల్లీ సాస్ ఏసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఏసానండి. అండ్ సోయా సాసు అండ్ వెనిగరు ఈ సాసెస్ అన్నీ ఏసుకొని బాగా ఒక 1 మినిట్ మగ్గించుకోవాలి. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. నేను కలుపుకున్నటువంటి వాటర్ కూడా ఏసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. బాగా ఒక 1 మినిట్ మగ్గించాలి. అవి మగ్గిన తర్వాత సైడ్‌న పెట్టుకున్నటువంటి గోబీ మంచూరియాని ఈ విధంగా బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొరిండర్ అండ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా లెమన్ పిండుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తదండి. ఈవినింగ్‌కి చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.